నమస్కారం అండి అందరికీ. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం కుటావుల నుంచి కొంతమంది టీడీపీ నాయకులు మా నాయకుడు ప్రణీత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని నోటికొచ్చినట్లు విమర్శించడం జరుగుతుంది. ఏమి తెలిసి మాట్లాడుతున్నారో అర్థం కావడంలే. ఒకసారి చరిత్ర చూసుకోమని ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాం. వాళ్ళకున్న భూములు కానీ వాళ్ళకున్న ఆస్తులు కానీ వాళ్ళు చేసిన దానాలు కానీ ధర్మాలు కానీ చూసుకొని వెనక ముందు ఆలోచించుకొని రుజువులతో సహా బయటపెట్టు నీకు ఏదన్నా అవకాశం ఉంటే. అట్లా కాకోకుండా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం ఒరే తరే అని మాట్లాడడం పద్ధతి కాదు హరి. నీకు ఇంతకుముందు కూడా గతంలో ఒకసారి చెప్పినాం, చనిపోయిన వాళ్ళ గురించి చెప్పినావు కూడా. ఇంతకుముందు ఒకసారి చెప్పినావు వాళ్ళ భూములు లాక్కున్నారు వీళ్ళ భూములు లాక్కున్నారు అని నోటికి వచ్చినట్లు మాట్లాడినావు. నీ దగ్గర ఏందన్నా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే తీసుకొని రా. అధికారంలోనే ఉన్నావు కదా. మీ ఎమ్మెల్యే ఇష్టానుసారం కేసులు పెడతాన్నాడు వాళ్ళపైన, పెట్టు. అది కూడా ఒకటి కేసు పెట్టించి ఎంక్వైరీ చేయించు నీ చేతనైతే. అట్లా కాకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీలాగా స్కూల్లో ఇసుపెట్టాకులు ఆడుకునే ఇది కాలే. ఎన్నిసార్లు నువ్వు దొరికినా పోలీసు వాళ్ళకి ఇసుపెట్టాకులు ఆడుకుంటా లోపల పెట్టాడతా. దానికి సమాధానం చెప్పు. తర్వాత వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళ బోయోళ్ళ దగ్గర అప్పులు చేసినారా? వాళ్ళ వరకు వద్దు నాయనా. వాళ్ళు అప్పులు చేసినారు కదా, ఆ లిస్ట్ ఏందో తీసుకొని రా. మేము ఇస్తాం, మేము కడతాం, నిరూపించు. పిలుచుకొని రావాలను. అట్లా కాకోకుండా ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. పద్ధతి కాదు. చూసుకొని మాట్లాడుకో కొంచెం. మేమేమన్నా కబ్జాలు చేసినారని ఎవరికన్నా చెప్పినామా? నీకు చెప్పమని చెప్పినామా? మేము రెడ్డోరు మాకు కబ్జాలు చేసినారు, మా ఇండ్లు బిక్కుంటున్నారని మేము చెప్పలేదు కదా. మా మీదకి ఎందుకు అట్లా వచ్చేది? వాళ్ళ భూమే కొంచెం ఉంది మాకల్లా, వేసుకోండి అన్నారు. మాకేగతి లేక మేమే కట్టుకోలే. వాళ్ళు 2-3 కోట్రాసులు ఇస్తాంరా కట్టుకో అన్నా కానీ మేము కట్టుకోలే. ఇంత మనకున్నా పొద్దు కట్టుకున్నాంలేని గమనైపోయినాం మేము. ఇంకా మా మీదకి ఎందుకు అన్నీ ఇట్లన్నీ చెప్పిండేది నువ్వు? మీకేమన్నా చెప్పింటే చెప్పు, అంతే కదా. అట్లా ఎందుకు అరే అన్నీ ఒకరి మీద చెప్పేది? చెప్పకూడదు అట్లా. మీదేదైనా రాజకీయం అంటే చూసుకో. మా మీద ఎందుకు చెప్పినావు చెప్పు. నాకు సమాధానం చెప్పాల నువ్వు. మళ్ళా నీకేమన్నా చెప్పింటే. మేము చిన్న బిడ్డలప్పటి నుంచి వాళ్ళ నాయనగారి కాటి నుంచి ఉండాం. వాళ్ళ ఇంట్లోనే మగ బిడ్డలు ఉన్నారు. రమేష్ రెడ్డి ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. మేము ఒక తల్లు పిల్లలేకట్లా ఉండాం. ఇంకా అదేమన్నా వారసుకు నువ్వేమన్నా చెప్పింటే చెప్పలేము హరి. ఆ జాగాలో ఇంకా మాకు కట్టుకునేదానికి ఏది లేక ఉండి ఏం కార్లు వాడు పెట్టుకుంటే మాకేమవుతుంది? పెట్టుకోమని చెప్పిన నేను. ఆ భూమి నా పేరుతో ఉంది, పెట్టుకోపా. ఏమి పెట్టుకుంటే ఏమన్నా భూమి ఎత్తకపోతావా అన్నా? పెట్టుకోనిలే. ఏమి ఇప్పుడు కార్లు పెట్టుకున్నారు, భూమి కబ్జా చేసినారు, వాళ్ళకి ఏం లేకుండా చేసినారని ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మేము మాట్లాడమని చెప్పింటిమే. కబ్జా చేసినారప్ప అని మేము చెప్పింటిమే నీతో? లేదు కదా. ఎలా అట్లన్నీ చెప్పేది? మా మీద 1-2 చెప్తాంటారు. మేము తల్లి పిల్లలేకట్లా ఇంటికాడ బాగుండం. ఇన్ని ఏళ్ళు అయింది కూడా. వాళ్ళ తాత తరం కూడా ఒకనాటికి కానీ మేము కొట్లాడుకునే వాళ్ళం కాదు, ఒక మాట అనుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మీరే పెడతా ఉండదు పెమ్మ. మీరు రాజకీయాలు ఎక్కడ? మాకు పెట్టే పెమ్మ ఎక్కడ నువ్వు? నీ రాజకీయాలు చూసుకోవాలా. ఆ పెమ్మ ఎందుకు పెట్టినావు? వాళ్ళ మీద ఎందుకు పెడతాండావు నిందా? మాకేం చెప్పలేదు కదా వాళ్ళు. అప్ప చెప్పినాడు మీరు అడ్డం రాండి కబ్జా చేసినాడని మేము చెప్పలేదు కదా. చెప్పిండి చెప్పు. అట్లా అబద్ధం మాటలన్నీ చెప్పొద్దు అరే నువ్వు. మీడియా మిత్రులకు, ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం మీడియా ఎందుకు సమావేశపరిచినారంటే, నిన్న కుటాగుళ్ళకు చెందిన హరి నానా విధములైనటువంటి ఆరోపణలు చేసినందువల్ల, కానీ ఆరోపణలు నిజం కాదు, దానికి ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు ఒప్పుకోగలుగుతాము, ఎవిడెన్స్ లేని మాటలు బట్టగాల్చి నెత్తినేసి ఇంకా ఆర్పుకోండి అనే రకంగా ఉండకూడదని పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేయకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ కౌన్సిలర్
మహమ్మద్ గారు, తర్వాత బీసీసీఎల్ నాయకుడు రామాంజులు గారు, తర్వాత గంగన్న గారు, ఆంజనేయులు గారు, వీళ్ళంతా చెప్పినటువంటివి, మంగమ్మ, వీళ్ళు చెప్పినటువంటి ఆరోపణలు తప్ప ఎటువంటి ఎవిడెన్స్ లేని ఆరోపణలు చేయొద్దని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ ఆ విధంగా మాట్లాడము, తాహతు మించి మాట్లాడము, తారతమ్యం లేని మాటలు మాట్లాడడం అనేది చాలా విడ్డూరమైంది. కానీ ఏది శాశ్వతం కాదు. కుటావుల్లో ప్రతి ఒక్కరు ఈ కులం ఆ కులం అనేది కాకోకుండా అన్నదమ్ముల మాదిరిగా మాంబామర్దులు, అక్కా చెల్లెన్లు అని వరుసలు పెట్టి పిలుచుకునే స్వభావం ఉన్నటువంటి కుటావులను ఈ విధంగా కల్మషం చేయకూడదని పత్రికాముఖంగా తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను. కుటాగులకు చెందిన హరి మా అన్న గురించి ఏదేదో చెప్పాడు. మా అన్న గురించి ఏం తెలుసు నీకే? మా అన్న రమేష్ రెడ్డిని కాపాడినాడు అంటాడు. ఏ విషయంలో కాపాడినాడు? రమేష్ రెడ్డికి మాకు ఎటువంటి తగాదాలు ఉన్నాయి చెప్పు. ఏం ఆలోచిస్తాడో హరి నువ్వు? ఊర్లో అందరూ అన్నదమ్ముల్లాగా బతికేవాళ్ళం మేము. ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు. ఊరు అంటే అక్క, మామ, తమ్ముడు, చెల్లి, అన్న అనే కింద బతికినాం. రమేష్ రెడ్డిని ఆ రోజు నారాయణ స్వామి కాపాడకపోతే చనిపోయేవాడు అన్నావు. ఏ విషయంలో కాపాడినాడు? దేంట్లో కాపాడినాడు? నువ్వు చూసినావా? నిన్ను వచ్చి చెప్పినాడా? ఆ రోజు రమేష్ రెడ్డిని కాపాడింది ఏది నేనే. ఎప్పుడన్నా నువ్వు నా గురించి నా పేరు ప్రస్తావన చేసి ఉపయోగించుకో అని నీకు చెప్పినాడా? మరి ఏదన్నా ఉందా నీ దగ్గర రుజువుల్లో? చూపించు. ఎందుకు నువ్వు కుల్లి రాజకీయాలతో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నావు దీంట్లోకి? మేము ఏదో మానంగా బతుక్కుంటున్నాం. మా పేర్లు ఉపయోగించుకోవద్దు. నీ చేతనైతే ఆ రోజు మీ అన్న కాపాడినాడు అని రుజువు చేయి, నిరూపించు. అంతేగాని పనికిరాని దానిలలో మా అన్న పేరును ఉపయోగించి మమ్మల్ని చెడ్డ పేరు తేయొద్దు. ఎందుకంటే మేము ఒక ఇదిగా బతుకుతున్నాం, ఒక పరువుగా ఉన్నాం. ఊరంటే మేమంతా కలిసిమెలిసే ఉన్నాం. వాళ్ళ ఇంట్లో తిన్నాం, తాగినాం, పొరలాడినాం కావచ్చు. ఒకప్పుడు మేము టీడీపీలో ఉండేవాళ్ళమే. కానీ ఆ టీడీపీలో ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో తిని బతికినోనే నేను. పార్టీలు చూడలేను ఆ రోజు. ఒక కేవీ ఫ్యామిలీని చూసా. ఎందుకంటే మా నాన్న అదే కుటాగూళ్ళలో కేవీ ఫ్యామిలీ ద్వారా స్కూల్లో పని చేసుకొని బతికేవాడు. ఎలిమెంటరీ స్కూల్లో ఆ పని చేసుకుంటూ అక్కడే బతికి మమ్మల్ని అక్కడే పోషించి వేమారెడ్డి గారు మా నాన్నకి అన్నం పెట్టినోడు. కేవీ వేమారెడ్డి లోక్సభ స్పీకర్ ఆయన. వాళ్ళ ఇంట్లో తిని బతికినోళ్ళం మేము. కానీ టీడీపీలో ఉన్నాం. కానీ మేము టీడీపీకి కాంగ్రెస్కి అని వ్యతిరేకంగా చూడలే. మాకు అన్నం పెట్టినారు, తిన్నాం, బతికినాం. మరి మా అన్న ఏంది వాళ్ళకి కాపాడేది? వాళ్ళకి మాకేమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? నీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా? హరి, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు రాజకీయపరంగా మాట్లాడు, విమర్శించు. అంతేకాని పనికిరానివన్నీ చెప్పొద్దు. హద్దులో పెట్టుకో నోరు. మమ్మల్ని ఎటువంటి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయొద్దు. మా అన్న పేరు ఎత్తే అర్హతే లేదు నీకు. నారాయణ స్వామి పేరు ఎత్తే అర్హత నీకుందా? మరి ఎట్లా మాట్లాడుతున్నావు ఆయన కాపాడినాడని? నీ కళ్ళేకి వచ్చి చెప్పినాడా నేను కాపాడినానని? ఏంది మాట్లాడుతున్నావు హరి నువ్వు? మాట్లాడితే కొంత రుజువులు పెట్టుకొని మాట్లాడు. అంతేగాని పనికిరానివన్నీ మాట్లాడద్దు. మా పేరు ఎత్తద్దు నువ్వు. మేమేదో మానంగా బతుక్కుంటాం. మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తాడావు? మమ్మల్ని ఇన్వాల్వ్ చేసే అర్హత నీకు లేదు. నీ రాజకీయం నువ్వు చేసుకో. మమ్మల్ని ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఇదే నీకు చెప్తున్నా. ఇంకోసారి మా అన్న పేరు ఎత్తితే బాగుండదు. హెచ్చరిస్తాడా నీకే. మా అన్న పేరు ఎత్తినావే అనుకో, తరిమి తరిమి కొడతా నేను. నారాయణ స్వామి పేరు ఎత్తితే నీ రాజకీయం నువ్వు చేసుకో, నేను కాదన్ను. నారాయణ స్వామి పేరు రాకూడదు నీ నోట్లో. అధికారం నీకు నారాయణ స్వామి పేరు ఎత్తే అర్హతే నీకు లేదు. నువ్వు చేయి. టీడీపీకి నీకు ఆడ ప్రసాదన్న దగ్గర నేను ఇన్వాల్వ్ చేసిండేది ఎవరు? మేము. చేసుకో, బాగుండు, కాదనం. మా పేరు ఎత్తద్దు.
నీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే నారాయణ స్వామి నాయక్ ఆ రోజు కాపాడినాడు రమేష్ రెడ్డి గారిని అంటే ఎతకరా, మీడియా రూపంలో చూపించు, దాన్ని రుజువు చేసి మాట్లాడారు. కబ్జాలు అంటూ ఉన్నారు. కబ్జాలు అనేది ఎవరివి చేయలేదు కాబట్టి వాళ్ళు ఎవరు చేసినానన్నా ఎవరివి చేయలేదు. చేసినారంటే మా ఇంటికల్ వాళ్ళు మా ఓలో కానీ ఎవరివి చేయడం లేదు. కాబట్టి అంత ఆరోపణలు చేస్తున్నారు. అంతే. మా ఇంటి పక్కన ఉండేవాళ్ళవి వాళ్ళవి ఒక భూమి ఉండాలని అది కబ్జా చేసినట్టు అవంతా అవసరం చేసే ఉండలేదు కబ్జాలు. అవి మా పెద్దోళ్ళ కాలం నుంచి వాళ్ళకు మాకు పరిచయాలు లేదు. ఇంతవరకు ఏమిటి కబ్జాలు అంటే అవంతా అవసరం చేసింది లేదు అన్ని ఆరోపణలే. సభ్యులకందరికీ నమస్కారాలప్ప. కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను. గతంలో హరి అని ఒక జాతీయ నాయకుడు ఏదేదో మా తమ్ముడు చనిపోయిన మీద అవాకులు చవాకులు పేలినాడు. ఏమి రమేష్ రెడ్డి మా తమ్ముడు కళ్ళేకొచ్చి హరికి చెప్పినట్లు వాళ్ళు మా భూములు వాళ్ళు దెంగేసినట్లు చెప్పినాడు. తర్వాత దాని కర్మకర్త అంతా నేను, ఆ భూములు ఇచ్చింది నేను, చేసింది నేను, నాకన్నా చిన్నపిల్లలు నా తర్వాతనే వాళ్ళు. అట్లోళ్ళు ఆ రోజే నీ ఇంటికి అడిగి రావాలా అడగాలనుకున్నారు వాళ్ళ పెళ్ళాము కానీ వాళ్ళ అత్తగారు కానీ. అది నీ కళ్ళేకొచ్చి అడిగి చెప్పినారా మా పిల్లోడని. ఏమంటే నేను వద్దులే ఎందుకు పిచ్చి మాట మాట్లాడుకుంటున్నాడు అనుకున్నాం. వాళ్ళతో మా భూమి ఇస్తాము ఏమని చేసుకుంటాము. ఎవరు మా భూమి గురించి అడిగేకి నువ్వు హరి? ఏమన్నా ఉంటే సభ్య సమాజం మాట్లాడు. అవాకులు చెవాకులు పేలి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా దీంట్లో ఏదో పెరికేది ఏది పద్ధతి మార్చుకో హరి. ఎవరు కాల్లో పట్టుకున్నాడు నువ్వు? ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు? నువ్వు చూసినావా? నేను చూసినా. 11 రాత్రుల్లో వచ్చి కాలు చేతులు పట్టుకుని నేను చూసినా మీ నాయకులు. ఏమది మర్చిపోతే అట్లా గతం మర్చిపో. 2019లో ఎవరు వచ్చి ఎవరు కాలు చేతులు పట్టుకుని తెల్దా? అంత సులభంగా చెప్పేస్తావు హరి నువ్వు మాటలు. అది అంటావు సుమ్మలబాయి కింద దెంగేసానంటావు. అంటే భూమి నాది 2 ఎకరాలు ఉంటే 5 సెంట్లు 6 సెంట్లు ఉంటే గతంలో ఉంటే అనుకో, అది మాకు కాకుండా ఎవరికి వస్తుందే? నీకు వస్తుందా? అవి ఉండింది అనుకో, 1 2 సెంట్లు నీకు వస్తుందా? ఏది మాట్లాడరా నువ్వు? సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఏది మాట్లాడుతున్నావు అది నువ్వు? మేము కూడా ఒరే తర సభ్యత లేకుండా మాట్లాడచ్చు. అయినా మా నాయకులు సభ్యత సంబంధించి నేర్పించినారు కాబట్టి అట్లా మాట్లాడలే. మాకేం చెప్పి మాట్లాడచ్చు నువ్వు? అట్లా ఇప్పుడు ఇది పెద్దంట అట్లా మాట్లాడద్దు అని.